సార్ నాకు చిన్న కోరిక, నేను ఎస్ఐ కావాలని కోరుకుంటున్నాను. నేను ఎస్ఐ అయ్యేంత వరకు నా ఎడ్యుకేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఇలా మార్గదర్శి అయ్యి నేను ఒక 10 కుటుంబాలకి మేలు చేయాలని నేను హామీ ఇస్తున్నాను సార్. నేను ఖచ్చితంగా ఎస్ఐ కావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నేను కూడా సేవ చేయాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా నీ సంకల్పం నెరవేరుతుంది. గట్టిగా కష్టపడు, ఆయన అండగా ఉంటాడు. ఏం కావాలన్నా చేసే బాధ్యత మాది. పైకి వచ్చే కార్యక్రమానికి చక్కగా కష్టపడు. నువ్వు అవుతావు, తప్పకుండా అవుతావు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ అమ్మా. దేవుని థ్యాంక్ యూ అమ్మా. గుడ్ లక్. ధైర్యంగా ఉండు. చెప్పమ్మా, నువ్వు మాట్లాడమ్మా. సార్ గారికి నమస్కారాలు. నా పేరు నాగమ్మ, మా భర్త పేరు వచ్చేసి లక్ష్మయ్య, మా మామ పేరు వచ్చేసి నాగయ్య, మా అత్త పేరు బాలమ్మ. నాకు 2 పిల్లోళ్ళు సార్. పిల్లోని పేరు వచ్చేసి శివకుమార్, పాప పేరు వచ్చి శిరీష. మేము రోళ్ళు చేస్తాం సార్. వడ్డవల్లం. ఏం చేస్తారమ్మా పిల్లలు? పిల్లలు స్కూల్కి పోతారు సార్. ఏ క్లాస్ అమ్మా? 4వ తరగతి సార్ పిల్లోడు. ఇద్దరు? ఒక పాప వచ్చేసి 8 నెలలు పాప సార్. పిల్లోడు వచ్చేసి 10 సంవత్సరాలు. 4వ తరగతి చదువుతాడు సార్. మేము రోళ్ళు ఇబ్బందిగా ఉంది సార్. రోళ్ళు తయారు చేస్తామా, ఇప్పుడు గ్రైండర్ మిక్సీ వచ్చిన దానివల్ల చాలా పడిపోయింది సార్. ఇంట్లోకి ఒక రూపాయి కూడా రాదు సార్. అందువల్ల మమ్మల్ని గుర్తిస్తారని వచ్చినాం సార్. డబ్బులు పడిందమ్మా? 15,000 పడింది సార్. తల్లికి వందనం పడింది సార్. ఓకే అమ్మా. మీ ఇంట్లో నువ్వు, మీ పిల్లలు ఇంకెవరు ఉంటారమ్మా? అత్త మామ, 2 పిల్లోలు, నేను సార్ భర్త. అత్త మామ ఏం చేస్తారమ్మా? అత్త మామ కూడా రోళ్ళే చేస్తారు సార్. మా అత్త నేను వచ్చేసి రోళ్ళు రావు సార్. మా మామ మా భర్త మటుకు చేస్తారు సార్ రోళ్ళు. గ్యాస్ వస్తా ఉందమ్మా మీకు? గ్యాస్ పెట్టలేదు సార్. మేము గ్యాస్కి పెట్టలేదు సార్. పొయ్యి మీదనే చేస్తాం సార్ వంట. ఎందుకమ్మా గ్యాస్ ఇస్తున్నాం కదా? రేషన్ కార్డు వచ్చేసి ఈ మధ్య ఒక 4 సంవత్సరాల కిందనే వచ్చింది సార్. అంతకుముందు తీసుకోలేదా నువ్వు? తీసుకోలేదు సార్. ఇకమైనా పెట్టాలి సార్ గ్యాస్కి. ఇప్పుడు ఈ నెలలోనే పెట్టి గ్యాస్ ఇస్తారు నీకు? సరేలేదు సార్. నువ్వు గ్యాస్ స్టవ్ తీసుకోగలుగుతావా లేకుంటే ఆయనకి ఇవ్వ చెప్తారు? వారికి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. హలో, మైలవరం. హలో సార్, చెప్పమ్మా. మైలవరం మండలంలో దగ్గర పెట్టుకోమా, గట్టిగా దగ్గర పెట్టుకోమా, మాట్లాడండి. హలో, మైలవరం మండలంలో చిన్న వినతుల గ్రామంలో నేను ఒక రైతు కుటుంబంలో పుట్టి 30 సంవత్సరాల కింద హైదరాబాద్కి వెళ్ళాను సార్. హైదరాబాద్కి వెళ్ళి కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసుకొని దగ్గర 15 కుటుంబాలను మా రిలేటివ్స్ కానీ దగ్గర వాళ్ళందరూ తీసుకెళ్ళి ఆర్థికంగా చేశాను. అక్కడ ఒక 3 పిల్లలను కంటిన్యూగా 8 సంవత్సరాలు చదివిస్తున్నాను సార్. ఇప్పుడు నాగరత్నం కావాల్సిన వాళ్ళ పిల్లల ఎడ్యుకేషను, విద్య, హెల్త్, వాళ్ళ భర్తకు ఆటో కావాలని అడిగారు. అవి కూడా నేను ఇప్పించేందుకు ఉన్నాను సార్. అలాగే ఇంకో 10 కుటుంబాలు కూడా నాకు ఎవరైనా అపాయింట్ చేస్తే నేను వాళ్ళకు ఏం కావాలన్నా సపోర్ట్ చేస్తాను సార్. మీరందరూ కూడా సార్తో మేము మాట్లాడుకొని, ఒకప్పుడు నేను ఒక విజన్ పెట్టుకొని పనిచేశాను సార్. మనోహర్ రెడ్డి గారు కానీ మీరు కానీ అందరూ పైకి వచ్చారు. మీరు నేను కలిసి మళ్ళీ ప్రజలకు మన ఏరియాలో చేయాలని నాకు ఒక సంకల్పంతో ముందుకు వచ్చాను సార్. తప్పకుండా కలెక్టర్ గారు టచ్ లో ఉంటారు. మీరు చేయండి. ఈ కుటుంబానికి మాత్రం గ్యాస్ కూడా తీసుకోలేకపోయారు. తప్పకుండా చేస్తాం, తప్పకుండా చేస్తాం వాళ్ళకి కావాల్సినటువంటి. అలాగే ఆదినాయుడు సారు, మన భూపేశ్ రెడ్డి గారు మాకు బాగా పురోగతులతో చెప్పారు సార్. అందువల్ల వచ్చాం సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా. వెరీ నైస్. మీరేంటమ్మా చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. మాట్లాడమ్మా. నేను 1980 సంవత్సరం మహారాష్ట్ర దగ్గర పెట్టుకో. మహారాష్ట్ర స్టేట్ బాంబేలో నిలబడి ఉన్నాను సార్. నాది మైలవరం మనం దన్నవాడ గ్రామం సార్ మాది. హలో, మా అన్నగారు నాకు సూచించిన మైక్ పెట్టుకోండి. అన్నగారు మా ఎమ్మెల్యే గారు సూచించినారు, మీరు బొంబాయి మనం 30వ తారీఖున బాంబేకి వెళ్ళిపోతుంటే అన్నండి P4 కార్యక్రమం ఉన్నది గోవిందు, మీరు పోవాకండి అన్నారు సార్. వెంటనే సీఎం గారు వస్తున్నారు.